హిందూ బంధువులందరికీ నమస్కారములు. రథసప్తమి. మహాతేజం రథసప్తమి అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటాము? రథసప్తమి అంటే సూర్య భగవానుని పూజించే పండగ. మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి మహాతేజం. మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం 12 ఆదిత్యులు అనగా 12 సూర్యులు. సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు. 1. చైత్రమాసములో వచ్చే సూర్యుడి పేరు ధాత. చైత్రమాసములో వచ్చే సూర్యుడి పేరు ధాత. వైశాఖములో ఆర్యముడు, జ్యేష్ఠములో మిత్రుడు, ఆషాఢములో వర్ణుడు, శ్రావణములో ఇంద్రుడు, భాద్రపదములో వివస్వంతుడు, ఆశ్వయుజములో త్వష్ణ, కార్తీకములో విష్ణువు, మార్గశిరం అంశుమంతుడు, పుష్యంలో భగుడు, మాఘంలో పూషుడు, పాల్గుణంలో పర్జన్యుడు. ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు. భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాలు ప్రయాణం వేగం 1 సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరటానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. పురాణ కథనం ప్రకారం బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రని తినేపండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్ళాడట. అందుకోసం హనుమ వెళ్ళిన దూరాన్ని యుగ సహస్ర యోజన పరాభాను అని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో చెబుతారు. దీన్ని లెక్క కడితే యుగం 12,000 ఏళ్ళు, సహస్రం 1000, యోజనం 8 మైళ్ళు, మైలు 1.6 కిలోమీటర్లు, కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది. సూర్యకాంతి 7 వర్ణాల కలయిక అని వైజ్ఞకులు చెబుతుంటే ఆయన 7 గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాంగ్మయం చెబుతుంది. ఆ 7 గుర్రాల పేర్లు గాయత్రి, త్రిష్ణుపు, అనిష్ణుపు, జగతి, పంక్తి, బృహతి, ఉష్ణిక్కు. వీటి రూపాలు సప్తవర్ణాలకు సరిపోలుతాయి. రామ రావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ఆదిత్య హృదయం ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది. వీటి స్మరణ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు. సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న 6 ఆకులు ఋతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది. అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథసప్తమి అని పిలుస్తారు. ఈ రోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. ఈరోజు సూర్యోదయ స్నానంతో సప్తజన్మల పాపాలు నశించి రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగు చెట్టు ఆకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి అర్కహ అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. 7 జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక 7 జన్మల్లో చేసిన పాపములను, 7 రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈరోజు ఉపవాసముండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమంలో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమి వ్రతముచే సూర్య భగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణ ప్రబోధము. ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదవవలసిన శ్లోకాలు: నమస్తే రుద్రరూపాయ రాసానాం పతయే నమః, అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే, యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు,
తన్మే రోగంచ శోకంచ మాకరే హంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞాతే చ ఏ పునః ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరిమాకరీ సప్తమి. పూజా విధానం: చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి ఒక్కొక్క దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్పించడం విశిష్టమైనది. ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి. ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి. దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది. జిల్లేడు, రేగు, దూర్వాలు, అక్షతలు, చందనాలు కలిపిన నీటితో గాని పాలతో గాని రాగి పాత్ర ద్వారా ఆర్ఘ్యం ఇవ్వడం మంచిది. మనం చేసే పూజలు, వ్రతాలు అన్నీ పుణ్య సంపాదన కొరకే. శివకేశవులకు ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైనది. ఈనాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుణ్ణి చెబుతారు. ఈ మహాపర్వదినాన ఆ సూర్య భగవానుని భక్తి శ్రద్ధలతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుదాం. చదువుకోవలసిన స్తోత్రాలు: ఆదిత్య హృదయం, సూర్యస్తోత్రం, నవగ్రహ స్తోత్రం తప్పక పారాయణం చేయటం సకల శ్రేయోదాయకమని గురువాక్యం. మాఘశుద్ధ షష్ఠి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకొని అందుబాటులో ఉన్న నది, చెరువు దగ్గర స్నానం చేయాలి. ఈరోజు అంటే మాఘశుద్ధ షష్ఠి రోజున ఉపవాసం ఉండి సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి. ఆ మర్నాడు అంటే సప్తమి తిథిన సూర్యోదయానికి ముందే మాఘ స్నానం చేయాలి. సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యునికి నమస్కరించి పై శ్లోకాలు చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు, ఇబ్బందులు తొలగుతాయని శాస్త్రవచనం. ఈ జన్మలో చేసిన, గత జన్మలో చేసిన, మనసుతో, మాటతో, శరీరముతో తెలిసి తెలియక చేసిన సప్త విధాలైన పాపాలను పోగొట్టే శక్తి ఈ రథసప్తమికి ఉన్నది. ఈ రోజున తల్లిదండ్రులు లేనివారు వారికి తర్పణం విడుస్తారు. ఈరోజు ఆకాశంలో నక్షత్ర కూటమి రథం ఆకారంలో ఉంటుంది. రోగ నివారణ, సంతాన ప్రాప్తి కోసం రథసప్తమి వ్రత విధానం. స్నానానంతరం గట్టు దగ్గర పొడి బట్టలు మార్చుకుని పూజ చేయాలి. అష్టదళ పద్మం ముగ్గు బియ్యం పిండితో వేసి అందులో సూర్యనామాలు చెప్తూ 7 రంగులు నింపాలి. అష్టదళ పద్మం మధ్యలో శివపార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దాని మీద సూర్యుడు రథాన్ని 7 గుర్రాలు నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథమును అచ్చు చేయించి కుంకుమాదుల దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగు గల పువ్వులు సూర్యుని ప్రతిమ నుంచి సూర్యుడికి పూజ చేయాలి. సంకల్పం చెప్పుకోవాలి. ఎవరి రోగ నివారణ కోసం చేస్తున్నామో లేదా ఎవరికి సంతానం కలగాలని చెప్తున్నామో వారి పేరు, గోత్రనామాలు చెప్పుకొని పూజ చేసి ఈ బంగారు ప్రతిమను ఒక గురువునకు దానం ఇవ్వాలి. తరువాత ప్రతీ నెల సప్తమి రోజు సూర్య భగవానుడికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి. ఈ సంవత్సర కాలం నియమంగా నిష్టగా ఉండాలి. సూర్య భగవానుడికి ఆరోగ్యం ఇవ్వాలి. ఇలా శక్తి, ఆసక్తి కలిగిన వారు చేసినచో వారికి సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.